మరణాత యేసయ్య నేటి గురువారము మా పనులన్నీ దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 ఏప్రిల్ 30వ తేదీ. ఈ నెలలో చివరి రోజు కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనము. నీతిమంతుల వేరు చిగుర్చును. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, నీతిమంతుల కొరకు వచ్చిన నీతిగల దేవుడు యేసుక్రీస్తు. మనము విశ్వాసంలో ఎదుగుదలకు నీతి అనేది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అవినీతి వల్ల మన పాపములు పెరిగిపోయి శాపంలో ఆవరిస్తాయి. దుర్నీతిలోనికి నెట్టివేయబడతాము. అట్టి స్థితిలోనికి పోకుండా కాపాడేది నీతిమత్వం అనే దివ్యమైన లక్షణం. అందుకే యేసు ప్రభువు, నేను నీతిమంతుల కోసం రాలేదు, రోగుల కోసము పాపుల కోసము వచ్చానని చెప్పి ఉన్నారు. కాబట్టి నీతిమంతులు తమ నీతిని కాపాడుకుంటూ నడవగలిగితే దేవుని ఆశీర్వాదం పొందేవారుగా ఉంటారు. వారి వేరు ఎల్లప్పుడూ చిగుర్చబడుతుంది. ఆ చిగురు ద్వారా విస్తారమైన కృపా వర్షం కుమ్మరించబడుతుంది. దినదినాభివృద్ధి పొందుతాము. యెషయా మొదటి నుంచి ఏ విధముగా చిగురు మొలిచి యేసుక్రీస్తు ప్రభు వరకు వికసించినదో అలాగే మన గర్భఫలములు, భూఫలములు, ఉద్యోగ ఫలములు, వ్యాపార ఫలములు, విద్యా ఫలాలు, ఆరోగ్య ఫలాలు, క్షేమ ఫలాలు అన్నీ చిగురింపచేసి దైవస్థితిని సిలువలో విజయం పొందిన యేసుక్రీస్తు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడు కృపామయుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మేము మీరు ఇచ్చు నీతి అనే ఆభరణమును ధరించుకొని మేలులు పొందగల స్థితిని దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ సంవత్సరంలో గత 3 నెలలు కూడా కాపుదల ఇచ్చి కాపాడి నేటి దినమున 4వ నెలను కూడా సురక్షితముగా దాటింపచేయుచున్న నీ కృపలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. రానున్న మే నెలలో విపరీతమైన ఎండలు మమ్మను మార్చివేయును. ఎండ తీవ్రత, వడగాల్పుల నుంచి కాపాడుకునే శక్తిని నీ ప్రియ కుమారులైన మాకు అనుగ్రహించుము. నీ ప్రియ కుమారులు, కుమార్తెలు అయిన మాకు అనుగ్రహించుము. తాగునీటికి, సాగునీటికి కరువు రాకుండా సమృద్ధి అయిన జీవజలముల ఊటను మా కొరకు ఉద్భవింపచేయము. మా వేరును చిగురింపచేసి నా జీవితకాలమంతయు పచ్చిక బయలు వంటి నీ సన్నిధిలో చిగురింపచేసి మేలులతో నింపుమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయుము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోనూ, అనారోగ్యములతోనూ, అప్పులలోనూ, బాధలలోనూ, కష్టములలోనూ, విచారములలోనూ, నష్టంలోనూ, అపజయములలోనూ, ఆటంకములలోనూ, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ నూరంతల ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము. సఫలమైన సమయమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించండి. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, నీతిమంతుడైన యేసుక్రీస్తు నామమున మన వేరులను చిగురింపచేసి మేలులతో నూరంతలుగా నింపి తన కృపావర్షము కుమ్మరించును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణ.